చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో నా చింత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడు వెతికిన వారికి దొరికేవాడు కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు నీడే సత్యం అన్న దేవా నీడే మార్గం అన్న దేవా నీడే సత్యం అన్న దేవా నీడే మార్గం అన్న దేవా నీనే జీవము అని పలికిన దేవా నీనే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందరము ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుకుందాం. అందరు గట్టిగా. హల్లెలూయా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా, యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. శత్రుసైనమే నా ఎదుట నిలిచిన శత్రువు బలమైన కోట నీవిగా. మరణమైనను ఎన్న సాంద్రమైనను నీ తోడు నాకున్న భయమేలగా. శత్రుసైనమే నా ఎదుట నిలిచిన శత్రువు బలమైన కోట నీవిగా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నా దుర్గమా, నా శైలమా, నా అతిశయమా, నా ఆనందమా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా, యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. వాళ్ళు నిందలైనను నీ చల్లని రెక్కలే నాకు ఆశ్రయం. చీకటైనను ఆగాధమైనను నీ కృపా కిరణమే వెలుగు మార్గము. హింసలైనను పలు నిందలైనను నీ చల్లని రెక్కలే నాకు ఆశ్రయం. చీకటైనను ఆగాధమైనను నీ కృపా కిరణమే వెలుగు మార్గము. నీతి సూర్యుడా, నా పోషకుడా, నా వైద్యుడా, నా మంచి కాపరి. నీతి సూర్యుడా, నా పోషకుడా, నా వైద్యుడా, నా మంచి కాపరి. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము
దేవుడా యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వచ్చినటువంటి పాట ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా అనేటువంటి పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా
తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నిర్భయ ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నిర్భయ ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా 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 హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. మైక్ సీట్ తీసుకో మైక్ సీట్ ఒక్కట ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మనందరం కలిసి హల్లెలూయా. చక్కటి పాటల ద్వారా మరి మా నరసాయపల్లి సంఘం పాస్టర్ గారు, పాస్టర్ మా యూత్ చక్కటి పాటలు పాడారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ కేఎం జానయ్య గారు మన మధ్యలో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు, పిల్లలు మీరు వినాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని గొప్ప దైవజనుడు. తన సుదీర్ఘ సేవ జీవితంలో కొన్ని వేల మంది పాస్టర్స్గా తర్ఫీదునిచ్చిన వ్యక్తి. అనేక మారుమూల ప్రాంతాల్లో చక్కటి మందిరాలు నిర్మించిన గొప్ప వ్యక్తి వారు. అటు బ్యాప్టిస్ట్ సంఘాల్లో కాకుండా మనకి ఇండియా మిషన్ అన్నా, మన ప్రాంతం అన్నా, మన మారుమూల ప్రాంతాల్లో ఉన్న సేవకులన్నా, సంఘం అన్నా వారికి అమితమైన ప్రేమ. అనేక సార్లు దానిని వారు వ్యక్తపరిచి ఉంటున్నారు. మన కోసం వారు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారు. తిరిగి పాత రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే గొప్ప వ్యక్తుల్లో మన దైవజనుడు రెవరెండ్ డాక్టర్ కేఎం జానయ్య గారు. సో ఈ మీటింగ్స్ లో వారిని కూడా ఈ రాత్రి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కష్టమే అయినప్పటికీ చాలా మంది మనలో ఉన్న వారు కూడా వారిని కోరుకోవడం జరిగింది, వారి ద్వారా వచ్చే వాక్కులను వినాలని. ఎందుకంటే మన మిషన్ అభివృద్ధి చెందాలన్నా, మన ప్రాంతంలో సేవ బాగా జరగాలన్న కోరుకునే వ్యక్తుల్లో వారు కూడా ఒకరు. కాబట్టి మేము సండే స్కూల్ టీచర్స్గా ఉన్నప్పుడు సిబిసి ట్రైనింగ్, మాకు టీచర్స్ ట్రైనింగ్ జనగామలో అయితే కొన్ని వందల మంది మేము వెళ్ళే వాళ్ళం. వారిచ్చే ట్రైనింగ్ 2 రోజులు 3 రోజులు అక్కడ కూర్చొని విని పాటలను నేర్చుకొని మేము ఇక్కడికి వచ్చి సిబిసి టీచర్స్గా చేశాం. అట్లా మా సేవా జీవితం ప్రారంభమైంది. అనేక మంది యవ్వన బిడ్డలకు వారు స్ఫూర్తి. మరి సమాజంలో కూడా అనేక రంగాలలో కూడా వారు విశేష కృషి చేస్తుంటున్నారు. ఒక క్రైస్తవ నాయకునిగా వారిని దేవుడు నిలబెట్టడం అది గొప్ప విషయం. మరి అలాంటి వారు మరొకరు కూడా మన ప్రాంతంలో లేరు. కాబట్టి అలాంటి గొప్ప దైవజనుడు మనకు సమయం ఇచ్చి మనల్ని ప్రేమించి మన కోసం ఈ రాత్రి వారు మన మధ్యలోనికి వచ్చినందును బట్టి చేర్యాల ఫీల్డ్ తరపున, ఇండియా మిషన్ చేర్యాల ఫీల్డ్ తరపున వారికి సాధారణంగా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
మనం ఒక పాట విన్న తర్వాత ప్రార్థన చేసుకొని సమయాన్ని మనం అయ్యగారికి ఇద్దాం. మన మధ్యలో అమలా క్రిజలేట్ గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ఒక పాట పాడతారు. దాని తర్వాత మనం ప్రార్థన చేసుకొని సమయాన్ని మనం అయ్యగారికి ఇద్దాం. కాంపౌండ్ లో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వచ్చిన పాట, గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని గలమెత్తి నిన్ను నేను గానవాడదని. దేవుని మహిమపరుస్తూ పాడుకుందాం. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానవాడేదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని రక్ష
థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మరి ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తాం. ఐఎంవైఎఫ్ యూత్ అధ్యక్షులు రాజ్ కుమార్ ముందుకొచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో ఉజ్జీవ సభలు మొదటి దినమున 3వ సెషన్లో పాల్గొంటున్న మీ అందరికీ దేవుని నామమున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా యేసయ్య, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, అయ్యా మరి నిరంతరం మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడా, మీకు వందనాలు. ప్రభువా, అనాదిగా నా తండ్రి, మా యొక్క చర్యల ఇండియా మిషన్ విషయంలో మీరు చూపుతున్న కృపకే వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి తిరిగి మేమంతా పురికొల్పబడి ప్రభువా మీ యొక్క పరిచర్యలో అభివృద్ధి చెందుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ యొక్క 3వ సెషన్లో మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా మధ్యకి నా తండ్రి ముఖ్య అతిథిగా ప్రభువా కేఎం జాన్ సార్ గారిని తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మీరు మాతో మరి సార్ ద్వారా మాట్లాడబోయే మాటలు నా తండ్రి మా యొక్క హృదయాల్లో మేము నింపుకొనుటకు సహాయం దయచేయండి. సైతాను దుష్టక్రియలన్నింటినీ బంధించి వేసి ప్రభా మమ్మల్ని మీ ఆధీనంలో పెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించమని యేసు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో మరి డాక్టర్ కేఎం జానయ్య గారు మన మధ్యలో రావడం మనకెంతో సంతోషం. ఈ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉంటున్నాం. ఈ ఉద్యమ సభల మొదటి రాత్రి కుడికకు సభాధ్యక్షులు పాస్టర్ గారు, వేదికను అలంకరించిన దైవజనులు, ఆశ్రయించబడినటువంటి తల్లులారా, తండ్రులారా, యవనస్తులైన బిడ్డలారా, దేవుడి రాత్రి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రి నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆయన ఇస్తున్నాడు. మా అమల పాడిన పాట నాకు చాలా ఆనందంగా ఉంది. మా బిడ్డ ఇక్కడ చేర్యాల్లో ఇంతగా రాజిల్లుతుందంటే ఒక విద్యావంతురాలై తన భర్తకు చేదోడు వాదోడుగా, నిజమైనటువంటి తోడు నీడగా నిలిచి ఆదర్శప్రాయమైన దంపతులుగా వారు గొప్ప సేవ చేస్తున్నారు. నరసాయిపల్లె ఆలయం చూశాను. వారిద్దరిని నేను మరీ అభినందిస్తున్నా. మిగతా వారందరినీ కూడా మీరు ఎరుగుదురు, కానీ మీ పేర్లు నాకు తెలియదు కాబట్టి పేర్లతో మిమ్మల్ని నేను సంబోధించలేకపోతున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇది చరిత్రాత్మకమైన స్థలం, ఇది పవిత్రమైనటువంటి పుణ్యభూమి. మనం ఈ రాత్రి ఇక్కడ కూర్చుండి ఆరాధిస్తున్నామంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలకు ఇదొక ఆధిక్యత. నేను ఈ స్థలంలో పెద్ద ఉద్యోగ సభలు జరిగినప్పుడు ఎందరెందరూ మిషనరీలు, ఎందరెందరూ ఇంటర్నేషనల్ స్పీకర్స్, ఆల్ ఇండియా స్పీకర్స్ ఇక్కడ వచ్చి మళ్ళీ నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రోజు పాలయ్య, రాజరత్నం సార్ మమ్మల్ని ఆహ్వానించి ఈ సభల్లో పాల్గొని, మీకు జ్ఞాపకం ఉందా, ఒక పాట ఇంట్రడ్యూస్ చేశాము, దేవుడు. ఆ పాట జ్ఞాపకం ఉందామా ఎవరికైనా?
తరతరాలలో యుగాలలో దేవుడు దేవుడు అనే పాట అది ఇక్కడనే ఆరంభించాము. పాడదామా అందరం లేచి ఒకసారి? మన దేవుడు సజీవుడు, ఆయన ఎవరు కూడా దేవుని యొక్క ప్రణాళికను చిత్తాన్ని సమాధి చేయలేరు. ఇక్కడ తరతరాలలో యుగాలలో దేవుడు దేవుడు. అమ్మా ఎవరైనా జ్ఞాపకం దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టించకమునుకు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టించకమునుకు లోకపు పునాది లేనప్పుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు పూటకమును నరునికి రూపములే అప్పుడు, పర్వతములు పూటకమును నరునికి రూపములే అప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా, చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ఈ పాట ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎంత అన్ని గ్రామాలకు ఈ పాట వ్యాపించింది. ప్రతి వారు కూర్చోబిడ్డ. ఆ దేవుడు సృష్టి ఈ భూమికి పునాది లేనప్పుడు పర్వతంలో పుట్టగా ఉన్నటువంటి ఆ దేవుడు జీవము గల దేవుడు. ఆయన చేర్యాల ప్రాంతములో తన దివ్యమైన ప్రేమ చేత, దివ్యమైన కృప చేత ఆయన వెదికాడు. చీకట్లో మన ప్రాంతాలు యేసుని ఎరగనట్టి ఆ సమయంలో ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అంధకార బంధురమైన స్థితిలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, మనము సామాన్యమైనటువంటి ఆలయాల్లో కూడా ప్రవేశించడానికి వీల్లేదు. మనం 3 రాళ్ళు అట్లా చేసుకొని ఒక దీపంతో వెలిగించి
మొక్కుకునే వాళ్ళము. నీవు దారిన నడిస్తే నీ మైల పడుతుందని చెప్పి మన పూర్వీకులు నడుముకు తాటికమ్మ కట్టుకొని నేను అపవిత్రుడను ఊడ్చుకుంటూ తాను నడిచినటువంటి దారి అపవిత్రమైపోతుందని చెప్పి ఎక్కువ వాడలో మనం అట్లా కదిలితే ఆ రోడ్డు మీద పోతే మన మైలను మనం శుభ్రం చేసుకుంటాం. అటువంటి అంధకార బంధురమైన స్థితిలో చీకటిలో మన మనుషులుగా గుర్తింపబడలేదు. బట్టి చాకిరికి లోనైనటువంటి వారము. దొరలు పిలిస్తే, నవాబులు పిలిస్తే ఏ పని చేయమంటే ఆ పని మన రెక్కల కష్టార్జితంతో శ్రమ చెమటొచ్చి బానిస బ్రతుకుల్లో నగ్గుతున్నటువంటి సమయంలో, చదువు సంధ్య లేనటువంటి సమయంలో యేసయ్య దివ్యమైన వెలుగు వచ్చింది, నీ మీద ప్రకాశించింది. నీ తాతల మీద, మీ అమ్మమ్మల మీద, మీ నాయనమ్మల మీద, మీ పూర్వీకుల మీద ఆయన వెలుగు ప్రసరించినది. మీరు ఆయనను కోరుకోలేదు బిడ్డ, దేవుడే మిమ్మల్ని కోరుకని మీ తల్లిదండ్రులను, మీ తాత ముత్తాతలను దేవుడే కోరుకొని తన కృపచేత రక్షించాడు. వారి సంతానమే మీరంతా. ఈ రాత్రి వేళ ఇక్కడ ఎంతమంది మిషనరీలు పనిచేశారు, ఎన్నెన్ని అపూర్వమైన సేవలు. గ్రామానికి ఇక్కడ నుండి వెలుగు దివ్యలు, ఇక్కడ చదువుకున్నటువంటి పాస్టర్లు, తయారైనటువంటి పాస్టర్లు గ్రామానికి వెళ్ళి అంధకారములో జ్యోతులను వెలిగించి క్రీస్తు సువార్త ప్రకటించి చదువు సంధ్యలు నేర్పించి మళ్ళీ ఇంతగా అభివృద్ధి పదములకు తీసుకొని వచ్చారు. ఈ ప్రణాళిక ఎవరిదమ్మా చెప్పండి? ఎవరిది? నిన్నెవరు చూశారు? నిన్ను కనుగొన్నది ఎవరు? దేవుడు. ఎంత ప్రేమామయుడు. బిడ్డలారా, మీ యొక్క జీవితంలో ఆయన శ్రేష్టమైనటువంటి ఏర్పాటు చేసిండగా ఆ ఏర్పాటును ఎవరైనా చేయగలరా? ఇక్కడ మీరు ఆయా ప్రాంతాల నుండి రావచ్చు. ఒక్కొక్క గ్రామానికి, ఏ గ్రామం నుండి వచ్చినా, ఎక్కడి నుండి వచ్చినా ఒక్కొక్క బిడ్డ వెలుగు దివ్వ, ఒక్కొక్క బిడ్డ ప్రకాశవంతమైనటువంటి తార, చుక్కలు మీరు. మీకు అర్థం కావాలంటే పెద్ద వేలాది మంది రావాల్సిన అక్కర్లేదు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారితో ఆయన మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ. మీరు సంఖ్యను బట్టి ఏమి దిగులు పడకండి. ఎవరు దేవుని యొక్క వర్తమానం చేత వెలిగించబడి ఎస్తేరు తన ప్రజలను రక్షించినట్లుగా, యోసేపు తన వంశానికి తన వారిని అందరిని ఉద్ధరించినట్లుగా ఒక్కరిని దానియేలు చెరలో ఉండి కూడా ఆయన ద్వారా దేవుడే నిజమైన, యెహోవాయే నిజమైన జీవము గల దేవుడని చాటింపజేసు. ఒక్కరి ద్వారా అందరూ నీటిలో వేయబడ్డ మంత్రసానులు పుట్టగానే వారి బొండే బిస్కి చంపినటువంటి సమయంలో దేవుని యొక్క చిత్తంలో ఒక్క పిల్లవాడు మోషే రక్షించుకొని తన ప్రజలకు విమోచన కలిగించినటువంటి వాడు. అబ్రహామును దేవుడు విగ్రహారాధికమైన కుటుంబంలో ఉండి బొమ్మలు చేసుకొని బ్రతికే ఆ కుటుంబంలో నుండి దేవుడు పిలిచి ఒక్కని ద్వారా దేవుడు ఈ యొక్క
భూమిని రక్షించుకున్నాడు. నీవు ఒక్కడవే కావచ్చు, ఈ రాత్రి నీవు ఒక్కదానివే కావచ్చు బిడ్డ, నీకు గుర్తింపు లేకుండా ఉండవచ్చు, నేనెవరు కూడా లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుని లెక్కలో ఈ రాత్రి నీవు ఉన్నావు. ప్రియమైన సోదరుడా, బిడ్డ, దైవజనులారా, దేవుని యందు మీరు బలపడండి. దేవుడు ఈ రాత్రి నన్ను ప్రత్యేకంగా దీవించునుగాక. ఆమేన్. ఒక్కసారి నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుడిని నమ్ముతున్నాడు. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, ముందే ఆయన ఎరిగి ఉన్నాడట. దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎవరి విషయమై? అబ్రహాము విషయమై. ఆదికాండం తీయండి ఒకసారి, 18వ అధ్యాయము, ఆదికాండం 18, 19వ వచనం. అందరు తీయాలి, కొంచెము అందరు తీయండి అమ్మా. మీరు అందరు గుర్తుపెట్టుకోండి, పెన్నుతోటి గీత గీయండి అక్కడ కింద. దేవుని యొక్క ఎంపిక మామూలుగా దేవుడు ఎంపిక చేయడు. ఈరోజు ఇక్కడ నీవు ఉన్నావంటే, తల్లి, యవనస్తురాలా, బిడ్డలారా, మీరు ఇక్కడ ఉన్నారంటే దేవుని యొక్క ప్రణాళికలో, చిత్తంలో ఈ రాత్రి వేళ దేవుడు ఇక్కడ మిమ్మలను ప్రవేశింపజేస్తున్నాడు. ఇప్పుడు చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాను. అమలా చేరేళ్ళకి నేను కోడలు కాబట్టిగా తేలే, దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ బిడ్డ ద్వారా ఒక సంతతి నేను పుట్టింపబోతున్నాను. ఆమె సంతతికి దేవుని నీతి న్యాయం నేర్పిస్తుంది. అమ్మా పాస్టర్ అమ్మా, బాబులే లేండి, మీరిద్దరు త్వరగా. నర్సాయిపల్లిలో మిమ్మల్ని దేవుడు బట్టిగా ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు. ఈ బిడ్డలు దేవుని కొరకు ఒక సంఘాన్ని బలపరుస్తారు, కాపరిగా ఉంటారు. ఇట్లా ప్రతి వారం ఒక్కొక్కరి విషయంలో. మా సువర్ణ ఉందా? కూర్చోండి. లే, ఆమె కంఠం కోకిల కంఠం. నేను నా విద్యార్థిగా నా దగ్గర చదువుకున్న బిడ్డ, గాడ్ బ్లెస్ యూ. ఈ ఊరుకు చేర్యాలకు నిన్ను వరంగా పెట్టాడు, ఒక మిషనరీగా పెట్టాడు. తెల్లోళ్ళు పోయినా నిన్ను మిషనరీ స్థానంలో నిలిపాడు. ఇక్కడ హల్లెలూయా చెప్పు దేవునికి. ఆ మెక్క చెల్లనురా. మీ నాన్న అమ్మ ఎంత శ్రేష్టమైన దంపతులు. పాస్టర్ లేనప్పుడు కూడా మీ నాయన ఇక్కడ పాస్టర్గా పనిచేసిండు. మీ చరిత్ర అంతా కూడా నాకు తెలుసు, ఏ మిషనరీలు ఇక్కడ పనిచేశారో. నీవు గొప్ప తరానికి చెందినటువంటి దానవు. కూర్చోండి అమ్మా. ఇంకా అమ్మ పాస్టమల్లో ఎంతమంది పాస్టమల్లో రండి, నేను చూడాలి. పాస్టమల్లో దైవ సేవకురాలు ఎవరు ఉన్నారా? రండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. పాస్టర్లు ఉన్నారా? ఆ అమ్మగారుల భర్తలు ఎవరు? రండి. మీరా? సిగ్గుపడొద్దాయా? సరే, ఈ రాత్రి గాడ్ అమ్మ కూర్చోండి. దేవుడు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆశ్చర్యమైన వారందరూ కూడా దేవుడు ముందే, మీరు ఆయనను ఏర్పాటు చేసుకోలేదు, దేవుడే మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు ఎంత గొప్పది, ఆ ఏర్పాటు ఎంత గొప్పది. ఈ సమయంలో
ప్రియమైన వారలారా, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము ఈ క్రైస్తవ బిడ్డలకు అందరి విషయమై నేను మీకు చేస్తాను. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుంటాము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని. బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వార్లారా, దేవుడు మిమ్మలను కనుగొని ఈ ఫౌండ్ యూ. మీరు ఎక్కడున్నారు? మొదట మన పల్లెల యొక్క పరిస్థితి, నాగరికత లేక, మన పూర్వీకుల యొక్క పరిస్థితి ఎట్లా ఉండే? అరణ్యములోను భీకర ధ్వని గల ఎడారిలోను ఏ రీతిగా ఉంటివి? నాగరికత ఉండేనా? మన పల్లెల్లో ఆ రోజు దీపాలు ఉండేనా? చీకట్లో ఇరుకు గదిలో, ఒక్క గదిలో కుటుంబం అంతా, ఇంటి వారందరం కూడా కాళ్ళు ముడుచుకొని పడుకున్నటువంటి ఆ దశలో, అటువంటి దీన స్థితిలో యేసయ్య నిన్ను కనుగొన్నాడు. పెద్దలారా అక్కడ లేదండి, మేము నాగరికత గలవారం, మా అస్థితటువంటి కాదు సార్, మమ్మల్ని తక్కువ చేసి లేదు. మన పూర్వీకుల యొక్క, మన ప్రాచీన స్థితి గమనిస్తే మన వారి యొక్క జీవితాలు అరణ్యములో ఉన్నట్టుగా, నాగరికత లేక, ఎడారి, చదువు సంధ్య లేక, ఏ విధమైనటువంటి నాగరికత లేక అనాగరికమై బురదలో పొరలాడుతూ, వెట్టి చాకిరి చేస్తూ, మనం పండించినటువంటి పంట దొరల పాలు చేస్తూ, వాళ్ళు పెట్టింది భిక్షమన్నట్టుగా తీసుకొని బ్రతికినటువంటి ఆ రోజుల్లో దేవుడు తన సువార్త ద్వారా నిన్ను కనుగొని, చూడండి, ఆవరించి ప్రేమ చేత మిమ్మల్ని అందరినీ ఆవరించాడు. ఎవరు కూడా రక్షించడానికి వీల్లేదు. దేవుడు తన కృప చేత, తన ప్రేమ చేత మిమ్మల్ని కౌగలించుకొని, ఆలింగనం చేసుకొని, హక్కున చేసుకొని, ప్రియమైన బిడ్డలారా, ఎంత ప్రేమతో నీకు ఈ యొక్క విద్య, నీకు ఈ యొక్క వెలుగు, నీకు యేసయ్య. ఒకప్పుడు ప్రజలముగా ఎంచబడలేదు, మనల్ని ప్రజలుగా గుర్తించలేదు. ప్రియమైన బిడ్డలారా, అట్టి పరిస్థితిలో యేసయ్య నిన్ను కనుగొని తన ప్రేమ చేత, శిలువ రక్తములో చిందించిన ఆ రక్తం చేత మన పాపమునంతా కడిగి, మనం శుద్ధీకరించి, మన వ్యసనములన్నీ ఆయన భరించి, మన రోగములన్నీ ఆయన తన మీద వేసుకొని మనకు స్వస్థత ఇచ్చి, ఆరోగ్యవంతులుగా చేసి, నాగరికులుగా చేసి, మనలను ఎంతగా ఈ రోజుల్లో ఈ స్థితిలో మనం ఉన్నామంటే, పరామర్శించి, కష్టంలో కాయల పడ్డప్పుడు మనల్ని పరామర్శించి, ఆదుకొని, దారి చూపి, వైద్య పరిచయం చేసి, కనుపాప వలె కాపాడాడు. ఈ కాపుదల నాకు దేవుడు, అనర్హురాలికి దేవుడు నన్ను కరుణించి, నన్ను కంటికి కనుపాప వలె కాపాడినాడని చెప్పిన వారు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నిజంగా మీకు
దేవుని మీద అమ్మాయి మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి? అర్థం కాలేదా? కాలేదా? మరి దేవుడు కరుణించాడు, ఎందుకు నువ్వు చేయలేదు? చేయొద్దు. మరి ఒకసారి హల్లెలూయా. నీ దేవుడు నా దేవుడు ఈ రాత్రి వేళ ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనలను ఎంత చక్కగా ఇంతవరకు కాపాడుతూ తీసుకొని వచ్చాడు. ఇంతవరకు కాపాడుతూ తీసుకొని వచ్చాడు. ఈ వెలుగు ఇచ్చాడు. ఇప్పుడు మనం 10 మందికి సహాయకరంగా ఉన్నాము. విద్యాదానం చేయగలుగుతున్నాము. రోగులను పరామర్శిస్తున్నాము. మన పిల్లలను చక్కగా చదివించుకుంటున్నాము. కొన్ని కుటుంబాల వారు విదేశాలకు కూడా వారి పిల్లలను పంపిస్తున్నారు. విమానాలు ఎక్కుతున్నాం. కాలినడక చెప్పులు లేక నడిచినటువంటి మనము దొరసాల వలె దొరల వలె ఇప్పుడు అందరితో సమాజంలో అందరితో సమానంగా ఉన్నాం. నన్ను ఎవరు కూడా తక్కువ వాడని కింద కూర్చోమని చెప్పే పరిస్థితి లేదు. అందరితో దొరలతో సమానంగా కూర్చుండ చేశాడు. ఎవరు? మన పితరులు నమ్ముకున్నటువంటి వారి విశ్వాసములో పుట్టిన బిడ్డలారా, మీరందరూ కూడా ఈ రాత్రి వేళ అమ్మా ఏమన్నా కష్టపడుతున్నారా? ఏమైనా అసౌకర్యం ఉందా? బాగా వినండి, బాగా వినండి. ఎందుకు నీ ఎడల ఇంత దేవుని ప్రేమ? ఆయన ప్రాణం విలువ పెట్టి కొనబడినటువంటి మనమంతా ఇక్కడ దేవుని సన్నిధిలో ఈ చరిత్రాత్మకమైన స్థలములో ఎంతో మంది భక్తులు, ఎన్నో కుటుంబాలు దీవించబడిన స్థలములో ఎంతో మంది యొక్క కన్నీరు తుడబడినటువంటి స్థలములో, పాపపు ఒప్పుకోలు చేసిన ఈ స్థలములో, ఉజ్జీవింపబడ్డ ఈ స్థలములో ఈ రాత్రి వేళ మీరంతా కూర్చున్నారు. మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీతో మాట్లాడడం దేవుడి నీ పట్ల ఎందుకు ఈ రాత్రి ప్రత్యేకంగా నిన్ను ఇక్కడికి పిలిచాడు ఒక్కసారి చూద్దాం. చుట్టూరా చేర్యాల అభివృద్ధిని చూడండి. ఎంతెంత పెద్ద నగరాలు లేస్తున్నవి, కట్టడాలు లేస్తున్నవి. ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ చూసినా భవనాలే, బంగ్లాలే, 2 అంతస్తుల 3 అంతస్తుల భవనాలే కనబడుతున్నవి. దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యమును ఎక్కడైతే మనల్ని దీవించాడో, ఎక్కడ మీ పెళ్లిళ్ళు జరిగినవో, ఎక్కడ మీ పిల్లలు అభివృద్ధిలోకి వచ్చారో, ఈ యొక్క పుణ్య స్థలములో, ఈ పవిత్ర స్థలంలో మరలా నీవు కూర్చుండే భాగ్యం దేవుడి రాత్రి నీకు ఇచ్చాడు. నీ మీద ఒక భారం పెట్టుచున్నాడు. ఊరక పిలవలేదు. యేసయ్య చెప్పాడు, ఎవరికి ఎక్కువగా ఇస్తే వారి యొద్ద నుండే తీయ చూస్తారు. దేవుడు నిన్ను అత్యధికముగా ఆశ్రయించాడు కాబట్టి నీవే ఇప్పుడు ఒక ఎస్తేర్లా ఇక్కడ లేవాలి, ఒక యోసేపులా నీవే లేవాలి. యెషయా 58వ అధ్యాయం తీయండి. బాబు ఎంత టైం ఇస్తారు? నాకు టైం చెప్పలేదు. నాకు ఎంతసేపు మాట్లాడవచ్చు? నా ఓపిక నేను గంటల తరబడి మాట్లాడతా. అంటే మీరు సార్ మేము మాకు సరిపెడుతుంది, మేము పోవాలి, మంచి వెచ్చగా పండుకోవాలి, మాకు ఉలన్ దుప్పట్లు ఉన్నాయి, సారేం ఇట్లా పెట్టి ఈ ముసలాయనని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మాతోడైనా ఊసులు చెప్తున్నాడు, అన్ని ముచ్చట్లు చెప్తున్నాడు, ఏంది మాకేం పనికి వస్తాయి, మా ఇష్టంలో నెరవేరుస్తామేమని మీరు అనవచ్చు. ఎవరైనా ఇక్కడ ఎందుకు రావాలి, ఎందుకు చెప్పాలి అని మీరు కొందరు అట్లా కూడా ఉండవచ్చు, నాకు తెలియదు. కానీ
నన్ను ప్రేమించినటువంటి మా విజయ్ వాళ్ళ నాన్న, నాకు ప్రియమైన స్నేహితుడు, ఆ కుమారుడు అమల, మా బిడ్డ మన పిలిచి ప్రేమతో పిలిచారు కాబట్టి మాట్లాడాలని ఆశపడుతున్నాను. 8:8లో నిన్ను ఎందుకు కరుణించాడు, నీవు ఏమి చేయాలని ఈ రాత్రి వేళ నువ్వు చుట్టూరా పారదూచి నీ ఇండియా మిషన్ యొక్క స్థితిగతులను పారదూచుటకు దేవుడు నీకు ఒక సవాల్, ఒక ఛాలెంజ్ ఇవ్వడానికి ఈ రాత్రి వేళ నిన్ను ఎంపిక చేసుకొని ఇక్కడ కూర్చుండబెట్టాడు. 11వ వచనం 50:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును. బిడ్డలారా, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను చేయి వదలడు. ఎప్పుడు కూడా నీ చేయి, నీ కుడి చేయి పట్టుకొని నేను నడిపిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారులారా, ఈ రాత్రి వేళ మీకు ఇదే శుభకరమైన దీవెన వాక్ ఏంటంటే, అమ్మలారా, దేవుని నమ్ముకొని నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలారా, మీ విశ్వాసమును కాపాడుకొనుచున్న బిడ్డలారా, యెహోవా నిన్ను నిత్యము నడిపించాడు, నీ చేయి విడవడు. క్రింద చూడండి, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను. ఈ రోజులలో చాలామందికి క్యాన్సర్ వస్తుంది. సరైన పోషక విలువలు లేక, బీపీతో, ఇక ఇతరమైనటువంటి జబ్బులతో, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, రకరకాలైనటువంటి చిక్కుల్లో ఉన్నటువంటి మన శరీరాలు, ఎముకలు ఇట్లా బాత్రూమ్ పోతే కూడా పడితే ఇక ఆ వృద్ధాప్యంలో ఎంత కష్టపడుతున్నారో చెప్పనలో కానీ బాధ అనుభవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి వేళలో దేవుడు క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచను. దేవునితో మీరుండండి, దేవుని కృపను అనుభవించండి, ప్రార్థించండి, దేవునితో సహవాసం చేయండి, నమ్మకంగా మీ విశ్వాసమును కాపాడుకోనండి. కరువు కాలంలో కూడా, కష్టకాలంలో కూడా, నీ లోటుపాట్లలో, నీ అక్కర్లో, నీ అవసరతలో ఆయన నిన్ను ఏం చేయను, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదేవు. అందరికీ ఆశీర్వాదకరంగా నీ ఇంటిలో దీవెనలే, పచ్చదనమే, 10 మందిని ఆదరించి 10 మందిని సాకే ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు ఇస్తాడు. ఇంతగా దేవుడు మిమ్మల్ని దీవిస్తే ఈ రాత్రి వేళ అక్కడ వెనక ఉన్నటువంటి నాయకులు, అయ్యా మీరిద్దరు మాట్లాడుకుంటారా, కొంచెము వింటరా, వింటున్నారా? సరే, మీ ఇద్దరు రండి, మీకు ఛాలెంజ్ ఇస్తాను. ఇద్దరు రండి. దేవుడు ప్రేరేపిస్తున్నాడు మిమ్మల్ని వాడుకోమని. ఈ మాట మీకు ప్రత్యేకంగా చెప్తూ, మీరు చేయవలసింది, పూర్వకాలమున ఉండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడను. ఈ ఛాలెంజ్ ఈ రాత్రి వేళ పాడైన దాన్ని కట్టుటకు, విరిగిన దాన్ని బాగు చేయటకు. పునాదులే పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు?
ఈ వ్యవస్థను బాగు చేయలేం. ఈ సమాజాన్ని కూర్చోండి ఆయన, ఈ సమాజాన్ని మార్చలేము, ఈ యొక్క పార్టీలను మేము ఏం చేయలేము అని మీరు చతికిలబడ్డక్కర్లేదు. రాత్రి వేళ నీవు 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 ఈ రాత్రి వేళ దేవుడు, బిడ్డ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా కొరకు కావాలి, నీ అవసరత నాకుంది. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను మళ్ళీ కడదాం. మీకు ఒక విషయం చెప్పాలనా? మేము ఇక్కడ కూటాలు పెట్టినప్పుడు పాల్ పాస్టర్ గారిని ప్రేరేపించాను, బాబు ఇక్కడ గుడి కట్టాలి. ఏ స్థలం అయితే ఉందో ఈ స్థలంలో అప్పుడే ప్లాన్ వేయించాను, వారిని ప్రోత్సహించాను. కానీ మీ తగాదాల వలన అది దాన్ని ఆగిపోవలసి వచ్చింది. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. మేము ఏదైతే ప్రేరేపించామో ఇక్కడ జీవం గల దేవుని యొక్క సంఘం, ఆరాధించే సంఘం, ఈ చర్యాల ఎంత అభివృద్ధి చెందిన దేవుడు ఒక 100 సంవత్సరాల క్రిందట మీకు ఇచ్చినటువంటి ఈ స్థలమును, ఈ ప్రదేశమును మేమంతా ఈ రాత్రి వేళ మేము కొద్ది మందిమైనా మేము దేవుని కొరకు మా చేతులను ఇప్పుడు దేవుని సన్నిధిలో వినమ్రులమై వినయంతో చేతులెత్తి, దేవా, పాడైపోయిన మా పితరులు ఆలోచించిన ఆలోచన వారు కొనసాగించలేకపోయారు. ఈ తరంలో జీవించున్న మేము ఇక్కడ దేవుని మందిరమును కట్టుదుముగాక, ఇక్కడ దేవుని మందిరమును కట్టుదుగాక. అనేక తరముల కింద పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడను. చేర్యాల్లో ఎక్కడ ఉన్నా కానీ అన్ని మార్గాలన్నీ ఎక్కడ రావాలి? చేర్యాల మిషన్ కాంపౌండ్కు రావాలి. ఇక్కడ మన త్రోవ, మీ త్రోవలన్నీ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల వారందరూ కూడా తరలి రండి. మన ఉద్యోగ సభలు పెట్టుకున్నప్పుడు గుంపులు గుంపులుగా వచ్చి ఈ స్థలమంతా నిండి పండుగగా దేవుని స్తుతించి ఆరాధించే దేవుని ప్రజలముగా, దేవుని కొరకు నిలిచే జనాంగ ఈ రాత్రి వేళ దేవుడు మిమ్మల్ని బలపరచుగాక. బిడ్డలారా, మేము సామాన్యమైన స్థితిలో ఉన్నాం సార్, బైబిల్ బడిలో ఉన్నాం, మాకేమి డబ్బు లేదు, ఏం లేదు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నన్ను బలపరచువానేందే నేను సమస్తము చేయగలను. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయాలి. నేను ఈ పనికి పూనుకుంటాను, యథార్థంగా నిలబడతాను, నాకు పార్టీలతో సంబంధం లేదు, ఇక వేరే వేరే తగాదాతో నాకు సంబంధం లేదు. నేను దీవించబడినది ఈ పాడైనటువంటి స్థలములను తిరిగి కట్టుటకు, దేవుని నామమున నా చేతులు పనిచేయుటకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను అని మీరు ఎవరైనా అన్నట్లయితే వారికి ఒక వాగ్దానం ఉంది. వాగ్దానం ఏముంది తెలిసిందా? యథార్థవంతులను కృపచూపుటకై యెహోవా కన్ను భూలోకమంతా సంచారం చేయించినది. ఈ రాత్రి వేళ బిడ్డలారా, మీ వయసుతో నిమిత్తం లేదు, మీ పదవితో నిమిత్తం లేదు, మీ స్థితితో నిమిత్తం లేదు, కానీ ఈ యొక్క దీని కొరకు నేను ప్రార్థన చేస్తాను. మేము తిరిగి కట్టే గుంపులైన ఉండాలి, పాడైన దాన్ని బాగు చేసే
ఆ యొక్క గుంపులోనే ఉండాలని మీరు ఈ రాత్రి తీర్మానం చేసుకుంటే దేవుడు యథార్థమైన ప్రార్థనను చేస్తే నిన్ను బలపరచుటకై, యథార్థవంతులకు కృప చూపుటకై యెహోవా కన్ను భూలోకమంతా సంచారం చేస్తున్నది. ఏ పార్టీ, ఏ గుంపు, ఏ దొరనో, ఏ దాతనో ఎవరో నీకు సాయం చేయనక్కర్లేదు. నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. చెప్పండి ఈ మాట. నన్ను బలపరచువాని అందు, నన్ను బలపరచువాని అందు నేను నాకు ఇచ్చిన పనిని చేసేదను. నమ్ముతున్నావా? ఇప్పుడు ఈ చరిత్రాత్మకమైన ఈ పుణ్యస్థలంలో ఎన్నో ఆత్మలు వెలిగింపబడినటువంటి, ఎంతో మంది జీవితాలు తీర్చిదిద్దబడినటువంటి ఈ స్థలము నుండి బయటికి వెళ్ళి పాస్టర్లుగా తరబీదు పొందిన వారందరూ కూడా దీపాలు వెలిగించారు. మేము ఈ రాత్రి వేళ ఈ వర్తమానంతో మా దేవుని కొరకు మేము గనులు, మంచి మాట ఒకటి దేవుని వాక్యం, గనులు ఘనకార్యములు కల్పించుదురు. మీరేం చేయాలి? ఘనకార్యములు తలపెట్టాలి. ఇక మొట్టమొదటి మిషనరీ భారతదేశానికి వచ్చినటువంటి విలియం కేరీ అనే ఆయన బ్యాప్టిస్ట్ మిషనరీ, ఆయన చెప్పాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఫ్రమ్ గాడ్ అంటే దేవుని నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం కనిపెట్టాలి? గ్రేట్ థింగ్స్, మహత్కార్యములు చేయుటకు దేవుని నుండి నీవు కనిపెట్టము. అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఒక ఆలోచన నుండి కోరుకుంటే మాత్రం లాభం లేదు, అది క్రియా సాధనంగా ఉండాలి. ఏం చేయాలి? అటెంప్ట్. ఇప్పుడు మన పిల్లలు పరీక్షలు రాశారు, ఇవాళ ఇంగ్లీష్ రాశారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు. ఏమా బాగా అటెంప్ట్ చేసినావా? బాగా రాసినావా? రాశాం సార్. మనం ప్రయత్నం చేయాలి కదా. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు మహత్కార్యములు చెయ్యి. దేవుని యొద్ద నుండి నీ వశం కాదు, దేవుడే నీకు సహాయం చేయాలి, ఆయనే నీకు దర్శనం ఇవ్వాలి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి మహత్కార్యముల కొరకు నిరీక్షించు. అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప పనులు చేయటకు పూనుకో. మిమ్మల్ని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అక్కడ గుర్తుపెట్టుకోనండి, మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు. ఆయనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఈ భాగ్యం మీకు ఇచ్చాడు. మీరు దేవుని సంతతి వారు, దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, ఆయన పిల్లలు. ఇప్పుడు చాలామంది పిల్లలను చదివిస్తున్నారు, ఎంతో ఆశలు పెట్టుకొని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు, విదేశాలకు కూడా పంపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఏంటి, మేము ఎంతగా పైకి వచ్చామో మా పిల్లలు కూడా అంత పైకి రావాలి. నీ దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు గొప్ప దేవుడు. ఈజ్ బిగ్ గాడ్. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన కార్యములకు పరిమితి లేదు. దేవునికి అసాధ్యమేమైనా కలదా? నమ్ముట నీ వలన అయితే దేవునికి నిన్ను బలపరచడానికి వీలైతుంది. నీవు చేయడానికి నీకు సమస్తం సాధ్యమవుతుంది. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించగాక. సరే, ఇప్పుడు నా ఆశ ఏంటంటే, నిజంగా నేను సామాన్యమైన దాన్నైనా, ఎన్నిక లేని దాన్నైనా,
దేవుడు నన్ను కనుగొని అడవుల్లో ఎడారిలో జీవిస్తున్న నా ఎడారి జీవితంలో దేవుడు నన్ను ఇంతగా పైకి తీసుకొచ్చాడు. నేను దేవుని కొరకు ఈరోజు ఈ వర్తమానం ద్వారా కనీసం నేను ప్రార్థన చేస్తాను. దేవా, నీ చిత్తంలో ఇక్కడ గొప్ప దేవాలయం వెలయును గాక. మా పాడైనటువంటి స్థలాలు బిడ్డలారా, మీరొక్క తప్పు చేయకండి. మిషనరీస్ మనకిచ్చినటువంటి ఈ స్వాస్థ్యాన్ని దేవుని మహిమ కొరకై వాడుకుంటే మనము మన కుటుంబాలు దీవించబడుతుంది. దీన్ని అమ్ముకోవాలంటే 2 నిమిషాల్లో కొనడానికి చేరియాలో సెంట్రల్లో ఉన్నది గద్దెగా తన్ను కలిపోయినట్టుగా ఎన్ని లక్షలైన పెట్టి తీసుకోవాలి. మనం అందరం కూర్చున్న వాళ్ళందరం తల 10 లక్షలు పంచుకోవచ్చు. అది ఒక రోజులో చేయగలం. కానీ ఎవరిని దుఃఖపరుస్తారు మీరు? నిన్ను నమ్మి ఏ ప్రణాళికతో నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడో ఆయనకెంత దుఃఖం కలుగుతుంది. దేవుని దుఃఖపరిచే పనులు ఆలోచనలు చేయకండి. దేవుని కొరకు మహిమకరమైన మీరు ఏ పని చేసినా దేవునికి మహిమ కలిగేది రాబో తరాల వారు జీవించున్నట్లుగా తరతరములకు మేలుకరంగా బ్రతికున్న మీరు పెద్దలు ఒక మంచి పని చేయండి. ఈ సత్క్రియ దేవుడి మీలో ఆరంభించును గాక. ఈ సమయంలో ఈ వాక్కు దేవుడు మీకు వినిపించాడు. ఈ వాక్కు నెరవేరబడినట్టుగా ఎంతమంది ప్రార్థన చేస్తామో మన ప్రార్థనలు ఈ మొదటి రాత్రి కావాలి. నాకు ఇష్టం ప్రేమైన వాళ్ళారా, ఈ యొక్క లెండేస్లో మనము తలలు వంచి ప్రార్థన చేస్తే దేవునితో మాట్లాడితే అక్కడ పో అమ్మా పో అమ్మా, కొంచెం ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి అమ్మా. ఎవరైతే ప్రేరేపించబడ్డారో అమ్మా తీసుకెళ్ళండి అమ్మా వారిని. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ సాతాన్లు ఎక్కడ నిలబడదు. పో, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు, మౌనంగా ఉండు. అయ్యా అమ్మా, ప్రార్థించగలిగేవారు మాట్లాడు ఏకీభవించండి. సరే, ఎంతమంది ప్రేరేపించబడతారో మన ప్రార్థనలు యేసయ్యతో మనము మొదటి పల్లవి పాడండి. ప్రార్థన వినడి పావనుడా. బాబు పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి.
మైక్ తీసుకుని ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించారు. ఇది ఒకటి మైక్ ఆన్ చేసి 4 మైకులు ఆన్. మహోన్నతుడ మహాగణుడ యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి. దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడినారు. పాడైపోయిన ప్రాకారములను దేవా తిరిగి కట్టుటకు మాలో అనేక మందిని మీరు లేపబోతున్నందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని కనుగొన్నారు, పేరు పెట్టి పిలిచినారు, మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. మాకు మంచి హెచ్చరికలు ఇచ్చినారు. అవును తండ్రి, ఈ పరిశుద్ధ స్థలములో దేవ గొప్ప దేవాలయం కట్టబడులాగున మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాంతము, మా చేరియాల ఫీల్డంతా కూడా ఉజ్జీవింపబడాలి తండ్రి. దేవా, చల్లారైన స్థితిలో ఉన్న అనేక సంఘాలను మీరు ఉజ్జీవింప చేయమని వేడుకొంచుంటున్నాం. దేవా, మీకు సాక్షిగా మీ వాక్కులకు కట్టుబడి జీవించే బిడ్డలుగా మీ సన్నిధిలో మోకరించి తండ్రి దేమా మేము ప్రతిజ్ఞ చేయించుండగా తండ్రి మీరు మాతో ఉండండి. మా ద్వారా మీరు నెరవేర్చుమని వేడుకొంచుంటున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని బలపరిచినందును బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వరుసగా పరిశుద్ధుడా, నీతిమంతుడా, సర్వాధికారివైన సర్వోన్నతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, జీవము కలిగినేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు తండ్రి మీ దాసుని నిలబెట్టుకొని మీరు విత్తినటువంటి ప్రతి వాక్కును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. అయ్యగారి ద్వారా తండ్రి చక్కటి సందేశాన్ని ప్రభా మీరు వినిపించినందుకే నీకు వందనాలు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన వ్యర్థము కాకుండాను గాకని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అయ్యా, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ప్రభ తండ్రి, అయ్యా నీరు కట్టిన తోట వలెను ఈ స్థలము ఉండును గాకని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవానికి స్తోత్రములు. అయ్యా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని ప్రభా నీ వాక్యము ద్వారా సెలవిచ్చావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మరలా తండ్రి పునాదులు కట్టబడును గాకని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ స్థలములో తండ్రి రజా గొప్ప మందిరము కట్టబడును గాకని ప్రార్థిస్తూ ఉంటున్నాను. తండ్రి నీకు వందనాలు. మేము నిన్ను ఏర్పరచుకోలేదు, మీరే ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. రాజులైన యాజక సమూహముగా ప్రభా మమ్మల్ని అందరినీ పిలిచిన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. జగత్ పునాది వేయబడక ముందుకే ప్రభా నీ కన్నులు మమ్మల్ని చూశాయి, మమ్మల్ని ఏర్పరచుకున్నావు. అందుని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. అయ్యా, నరులారా రండని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు చెల్లించుకొని వేడుకుంటున్నాను. మమ్మల్ని పరిశుద్ధపరచడానికి పిలిచారు, మమ్మల్ని తండ్రి ఐశ్వర్యవంతులుగా చేయడానికి పిలిచిన గొప్ప దేవానికి స్తుతులు చెల్లించుకొని వేడుకుంటున్నాను. ఇదిగో తండ్రి, ఈ స్థలములో ప్రభా జరుగుతున్నటువంటి తండ్రి ఈ యొక్క ఉజ్జీవ సభలను ప్రభా అయ్యా మీరు ఆశీర్వదిస్తున్నందుకే వందనాలు. అనేకులను ప్రభ మీరు నడిపించినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మొదటి దినమున ప్రభ నీకు మహిమకరముగా కూడికను జరిపించినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవానికి స్తుతులు చెల్లించుకొని వేడుకుంటున్నాను. ఈ కూటముల ద్వారా తండ్రి మా హృదయాలు సరి చేసుకొని మరలా తండ్రి రజా నీకు సమీపముగా జీవించే కృపను మాకందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవానికి స్తోత్రములు చెల్లించుకొని వేడుకుంటున్నాను. మమ్మల్ని చూచుచున్న దేవుడు, నీతిమంతుల మీద ప్రభు తండ్రి నీ కనుదృష్టి సంచారము చేస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొని వేడుకుంటున్నాను. అయ్యా, పాడైపోయినటువంటి తండ్రి ప్రాకారములను ప్రభ తిరిగి మరలా కట్టుదుముగాకని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దేవానికి స్తుతులు చెల్లించుకొని వేడుకుంటున్నాను. ప్రార్థన అనేటువంటి బలిపీఠములను ప్రభ అయ్యా మేము ప్రతి ఒక్కరము ప్రతిదినము తండ్రి అయ్యా నీ యొక్క సన్నిధిలో ప్రభ కట్టబడుదుము గాకని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అయ్యా, సంఘాలుగా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి సంఘాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నాను. అయ్యగారి ప్రయాణంలో తోడుగా ఉన్నారు, అందుని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అయ్యా, అయ్యగారికి ఇంకా మంచి శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేసి ఇంకా నీ పరిచర్యలో బలముగా వాడుకొని మరి ప్రార్థిస్తూ ఉంటున్నాను. అయ్యా, వాక్యాన్ని మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని అయ్యా అనేకులకు ప్రభ మేము తండ్రి ఒక వెలుగుగా, ఒక దీపస్తంభముగా మేము మా జీవితాలు, మా సంఘాలు ఉండును గాకని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకొని వేడుకుంటున్నాను. అయ్యా, వాక్యాన్ని ప్రభ మేము తండ్రి వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని